అభిమానులకు ఇటీవలే పెద్ద షాక్ ఇచ్చే వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు వార్తలు వెలువడడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతుంది కాబట్టి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో పెద్ద నష్టం జరిగిందా? ఎవరికైనా గాయాలు అయ్యాయా? అసలు ప్రభాస్కి ఏమైనా గాయాలు అయ్యాయా? ఆ సెట్స్లో ప్రభాస్ ఉన్నారా లేరా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రభాస్ సేఫ్గా ఉన్నాడా అనే ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం స్పిరిట్ షూటింగ్ సెట్లో ఇటీవలే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అభిమానులకు ఆందోళనకు గురిచేసింది. సమాచారం ప్రకారం ఈ ప్రమాదం సెట్లోని టెక్నికల్ ఏరియాలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా జరిగింది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగిందని, అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ఫైర్ సేఫ్టీ టీం వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా కొంత షూటింగ్ షెడ్యూల్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ చిత్ర బృందం త్వరగా పరిస్థితులను సమీక్షించి షూటింగ్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభిమానులు మాత్రం తమ ప్రియ నటుడు సురక్షితంగా ఉన్నాడనే వార్త కొంత ఊరట పొందుతున్నారు. స్పిరిట్ సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది సందీప్ రెడ్డి వంగ. ఇప్పటికే ఆయన తీసిన సినిమాలు భారీ హిట్ అయ్యాయి కాబట్టి ఈ మూవీపై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. హీరో ప్రభాస్, హీరోయిన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా ఒక పవర్ఫుల్ పోలీస్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో తగ్గట్టుగా ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్స్ మరియు డీప్ క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కెరియర్లో ఇది పూర్తిగా కొత్త తరహా పాత్రగా నిలుస్తుందనే టాక్ ఉంది. ఇంకా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మ్యూజిక్, విలన్ మరియు రిలీజ్ డేట్ వంటి విషయాలు కూడా బయటకు రాకపోయినా ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలయ్యేసరికి బాక్సాఫీస్ రికార్డులు తిరిగి రాయొచ్చనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే ఈ బ్యానర్లు నిర్మించిన సినిమాలు భారీ విజయాలను సాధించడం వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. టెక్నికల్గా, విజువల్గా ఈ సినిమా ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతుందనే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, కిషన్ కుమార్ మరియు ప్రభాకర్ రెడ్డి వంగ. ఈ నిర్మాతలందరూ తమ తమ రంగాల్లో అనుభవం కలిగి ఉన్నవారు. ముఖ్యంగా భూషణ్ కుమార్ లాంటి ప్రముఖ నిర్మాత ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం వల్ల సినిమా ప్రొడక్షన్ విలువలు చాలా హై లెవెల్లో ఉంటాయని అర్థమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సెట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, విదేశీ లొకేషన్స్ ఇలా ప్రతి అంశంలోనూ ఎలాంటి రాజీ లేకుండా ఖర్చు చేస్తున్నారని సమాచారం. ప్రేక్షకులకు ఒక గ్రాండ్ విజువల్ ఫీస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లేదా సెట్లో ఉపయోగించే లైటింగ్ ఎక్విప్మెంట్ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా భారీ సెట్స్లో అధిక వోల్టేజ్ లైట్లు
వైరింగ్ జనరేటర్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో సాంకేతిక బృందం అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా ప్రమాణాలు సరైన విధంగా అమలు అయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉందా, సిబ్బంది ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధంగా ఉన్నారా అనే అంశాలు కూడా విచారణలో కీలకంగా మారనున్నాయి. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాత మాత్రమే అసలు కారణం ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మూవీపై హైప్ రోజు రోజుకి పెరుగుతోంది. షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో మేకర్స్ ప్రతి అప్డేట్ను చాలా ప్లాన్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. టీజర్ విషయంలో చూస్తే 2026 చివరిలో ఒక గ్రాండ్ టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయాలని భావించే అవకాశం ఉంది. ఆ తర్వాత ట్రైలర్ను మూవీ రిలీజ్కు 2 నుంచి 3 నెలల ముందు రిలీజ్ చేస్తే సినిమా మీద బజ్ మరింత పెరిగి పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఇక రిలీజ్ టైం విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను బట్టి చూస్తే 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి అంశాల్లో హై క్వాలిటీ ఇవ్వాలని చూస్తే రిలీజ్ కొంచెం డిలే కావడం సహజమే. అయితే ఫ్యాన్స్ మాత్రం అధికారిక అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి స్పిరిట్ సెట్లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా హాని కలగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం చాలా ఉపశమనకరం. ముఖ్యంగా ప్రభాస్ సేఫ్గా ఉన్నాడనే వార్త అభిమానుల్లో భారీ ఊరటను కలిగించింది. షూటింగ్ సెట్స్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి పెద్ద ప్రమాదం తప్పిపోవడం నిజంగా అదృష్టమని చెప్పాలి. అయితే ఈ సంఘటన వల్ల చిత్రీకరణకు కొంత విరామం పడే అవకాశం ఉంది. సేఫ్టీ చెక్స్, సెట్స్ మరమ్మతుల వంటి పనులు పూర్తయ్యాకే షూటింగ్ మళ్ళీ ప్రారంభమవుతోంది. దర్శకుడు, నిర్మాత బృందం కూడా ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం సినిమా కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, టీం మొత్తం సురక్షితంగా ఉండటం ముఖ్యమని భావిస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.